సో Call is now being recorded. కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగే శక్తి గల దేవుడు. సో నేను చెప్పాను, ఈ వర్డ్స్ రాసుకోండి అమ్మా. మీ ప్రేయర్లో ప్రతిరోజు ఇది పలకండి, రాసుకోండి ఇప్పుడు మీరందరూ కూడా. సో మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ సప్లయర్, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్, మై గాడ్ గివ్స్ వితౌట్ లిమిట్. సో మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ వీ నీడ్, what we required, what we desired, what we ask, what we think, and what we imagine. So I will explain you. So మనల్ని మనిషి పోషించాడండి, గుర్తు పెట్టుకోండి. మనల్ని ఎప్పుడు కూడా మనిషి పోషించాడు, మనిషి పోషించలేడు. సో మనల్ని పోషించేది మన దేవుడు మాత్రమే. సో మన దేవుడు మాత్రమే. సో ఎలా పోషిస్తాడు అంటే, ఇవన్నీ మనము ప్రేయర్లో పలకాలి. ఇవన్నీ ప్రేయర్లో పలికినప్పుడు నీకు ద్వారాలు కూడా అలాగే ఓపెన్ అవుతాయి. సో వాట్ గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ వి నీడ్, మనకు అవసరానికి మించి ఆయన సప్లై చేస్తాడు. మోర్ దెన్ వాట్ వి రిక్వైర్డ్, మనకు కావలసిన దానికంటే ఎక్కువగా సప్లై చేస్తాడు. మోర్ దెన్ వాట్ వి డిజైర్డ్, మనకు కావాల్సిన మన ఆశకు మించి ఆయన సప్లై చేస్తాడు. వాట్ వి ఆస్క్ అంటే నువ్వు ప్రేయర్ చేసిన దానికంటే ఎక్కువగా ఆయన ఆశీర్వదిస్తాడు. వాట్ వి థింక్, మనం ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. వాట్ వి ఇమాజిన్, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. సో రైట్ డౌన్ దీస్ పాయింట్స్. సో ఈ వర్డ్స్ ని మీరు ప్రేయర్ లో ప్రతిరోజు పలకండి. ఎందుకంటే గాడ్ ఓన్లీ మనకు ఎండ్లెస్ సప్లయర్. ఒకసారి అబ్రహాం ని చూసుకుందాం. ఇట్స్ ఎ లిమిట్లెస్ బ్లెస్సింగ్ అండి. అబ్రహాంకి లిమిట్లెస్ బ్లెస్సింగ్, ఐజాక్కి లిమిట్లెస్ బ్లెస్సింగ్, యాకోబుకి లిమిట్లెస్ బ్లెస్సింగ్, అండ్ సొలొమోన్ ఎస్పెషల్లీ, సొలొమోన్ కి అయితే ఇక లిమిటే లేదు బ్లెస్సింగ్స్ లో. సో ఆయన దగ్గరికి ధనము ఐశ్వర్యము వచ్చేది, అలా దేవుడు సప్లై చేశాడు. ఎండ్లెస్ ప్రొవైడర్. సో దావీదు దగ్గరికి, యోబు దగ్గరికి, నోవాహు దగ్గరికి, సో దే ఆల్ ఆర్ ఎండ్లెస్ బ్లెస్సర్స్. సో ఇప్పుడు సారపేతు నగరంలో ఒక స్త్రీకి లాస్ట్ మీల్ అదే. సో ఆ యొక్క నూనె అయిపోతుంది, పిండి అయిపోతుంది. సో దేవుడు ఏం చేస్తాడు, ఎండ్లెస్ గా సప్లై చేస్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఆమెకు ఎలా వస్తుందో తెలియదు. ఆ కరువులో కూడా ఆ పేద విధవరాల్ని దేవుడు కాపాడి కరుణ చూపించి ఆమె చనిపోయేంత వరకు ఇక ఆ ఏంటిది, ఆ ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా, ఫుడ్ విషయంలో ప్రాబ్లం రాకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు 5,000 మంది ఏసైను వెంబడించినప్పుడు, ఏసయ్య చేతికి ఒక 5 రొట్టె ముక్కలు, 2 చెప్ప ముక్కలు ఇచ్చినప్పుడు, సో ఎండ్లెస్ గా ప్రొవైడ్ చేశాడు లేదా? 5,000 మంది తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 12 గంపలు ఎత్తబడ్డాయి. 12 గంపలు ఎత్తబడ్డాయి. సో చూసారా, అట్లా ఎండ్లెస్ సప్లయర్. సో మరి అవి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ సారపేతు నగరంలో ఆ పేద విధవరాలకి ఆ ఎండ్లెస్ ఎలా వచ్చిందో తెలియదు. ఆ పిండి అయిపోలేదు, ఆమె చనిపోయేంత వరకు నూనె అయిపోలేదు. సో గాడ్ నోస్. సో అలాగే అక్కడ 5 రొట్టె ముక్కలు, 2 చేప ముక్కలు ఇచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. అక్కడ ఎలా వచ్చిందో తెలియదు. అక్కడ పైకెత్తి ఆశీర్వదించాడు, కిందికి వచ్చేసరికి మల్టిప్లై అయిపోయింది. సో అందరికి పంచంగా మళ్ళీ 12 గంపలు నిండాయి, మిగిలిపోయాయి. సో ఎండ్లెస్ సప్లయర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రహాం ఒక్క కొడుకుని వారిని అడిగినప్పుడు, నీకొక్క కొడుకేంది, నీ ద్వారా రాజులను ఇస్తానని చెప్పేసి, ఆకాశ నక్షత్రాల వల్లే పిల్లల్ని చేస్తాను, సముద్రంలో ఇసుకరేణుల వల్లే చేస్తాను. సో దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్. ఒకసారి గనక దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అంటే ఎవడు ఆపలేడండి. గుర్తుపెట్టుకోండి, ఏ శక్తి ఆపలేదు. నువ్వు చాలు అన్నా, ఇక వద్దు ప్రభు అన్నా కూడా అది వస్తూనే ఉంటది. ఇప్పుడు సొలొమోన్ దగ్గరికి షిబా దేశపు రాణి వచ్చినప్పుడు చాలా ధనాన్ని తీసుకొని వస్తుంది, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది ఆయన వచ్చి చూసినప్పుడు. అలాగే దేశ విదేశాల నుంచి కూడా ఆయన దగ్గరికి కిలోల బంగారం వస్తుంది. సో ఎందుకు గాడ్ అట్లా సప్లై చేశాడు. ఇప్పుడు అబ్రహాం కూడా వాళ్ళ భార్యను ఒక రాజు ఎత్తుకపోయినప్పుడు, ఈమె నా చెల్లి అన్నప్పుడు, సో ఒక రాజు తీసుకొని వెళ్తాడు. తర్వాత అది తప్పని తెలిసిన తర్వాత ఆ రాజు దగ్గర నుంచి తన భార్య అప్పగిస్తాడు. ఆ రాజు తన అబ్రహాం భార్యను అప్పగించినప్పుడు అబ్రహాంకి తన భార్యతో పాటు బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, నగదుని, ఒంటెలను, మేకలను, ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు.
సో సప్లై. సో కరువులో కూడా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. సో యూ నీడ్ టు కీప్ సచ్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఒకటే చెప్తున్నాను, ప్రాస్పరిటీ ఇస్ ద గాడ్ పోర్షన్, లిమిటేషన్ ఈజ్ నాట్ ఎ గాడ్ పోర్షన్. పవర్టీ, పేదరికం అనేది, లేమితనం అనేది దేవుడు చిత్తము కానే కాదు. ఆయన సమృద్ధిగా ఆశీర్వదించే చేతులు, సమృద్ధిగా జీవం కలిగే చేతులు. నీ లోపల ఆశ పెరగాలి, నీ లోపల ప్రాస్పారిటీ రావాలి, ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలి అన్న ఆశ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశను తీస్తాడు. ఎలా తీస్తాడంటే, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా, ఆలోచించిన దానికంటే ఎక్కువగా, నీకు కావలసిన దానికంటే ఎక్కువగా, నీకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే గాడ్ ఈజ్ మై సప్లయర్. ఎలా సప్లై చేస్తాడు? ఎండ్లెస్. ఇక ఎండ్ అనేది ఉండదు. గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్. సో ఎలా ప్రొవైడ్ చేస్తాడు? ఎండ్లెస్ ప్రొవైడర్. గాడ్ గివ్స్ వితౌట్ లిమిట్. ఇక లిమిటేషన్ అని ఉండదు. ఆయన చేతులు కొదవలేని చేతులు అండి, కొరత లేదు. పెద్ద చెయ్యి అంటారు కదా దేవుడిది, పెద్ద చెయ్యి. ఇప్పుడు కొన్ని సంఘాలు కూడా చూడండి, విస్తారంగా జనాలు వస్తూనే ఉంటారు, హాళ్ళు నిండిపోతుంటాయి. ఎందుకంటే అలా బ్రేక్ త్రూ వచ్చినప్పుడు అలా సంఘాలలోకి జనాలు విస్తారంగా వస్తూనే ఉంటారు. సో అది బ్రేక్ త్రూ అవుతుంటది. సో ఎండ్లెస్ గా దేవుడే సప్లై చేస్తాడు, ఎండ్లెస్ గా దేవుడే తీసుకొస్తాడు. సో అలాగే మనందరి జీవితాల్లో కూడా ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, ప్రాస్పరిటీ విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని విషయాల్లో కావచ్చు, ఆ బ్రేక్ త్రూ రిసీవ్ చేసుకోవాలి. ఇది దేవుడి యొక్క చిత్తము, మనందరం బ్రేక్ త్రూ పొందుకొని. అందుకే దేవుడు ఏమన్నాడు? మనం అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికంగా శక్తి గల దేవుడు. నీ శక్తి కాదు, దైవ శక్తిని గుర్తు చేసుకోండి. నాకు అర్హత ఉందా, నాకు క్వాలిఫికేషన్ ఉందా, నాకు స్కిల్ ఉందా, టాలెంట్ ఉందా, ఇవన్నీ పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత ఉన్నాడు, బిల్ గేట్స్ అండి. ఆయన 10th క్లాస్ ఫెయిల్. సో ఆయన కంప్యూటర్ తోటి చిన్నగా ఆడుకునేవాడు. కంప్యూటర్ ని కనిపెట్టేసి ఒక టెక్నాలజీని, ఒక సాఫ్ట్వేర్ ని కనిపెట్టాడు, మైక్రోసాఫ్ట్. సో ఇప్పుడు దేశాలు కూడా 200 దేశాలలో విస్తరించింది. మైక్రోసాఫ్ట్ లేని కంప్యూటర్ లేదు ఇప్పుడు, ఆ సాఫ్ట్వేర్ లేని కంప్యూటర్ లేదు. అందుకే చూడండి, అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేశాడా లేదా? ఇప్పుడు లింక్డ్ ఇన్ కంపెనీ చూసుకోండి, ఫేస్బుక్ కంపెనీ చూసుకోండి, రేమాండ్ కంపెనీ చూసుకోండి, కేఎఫ్సి చికెన్ తీసుకోండి, లేకపోతే కోల్గేట్ పేస్ట్, ఇవన్నీ కూడా భూ దిగవంతుల వరకు ఆశీర్వదించబడ్డాయి. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కంపెనీ, కొన్ని కంపెనీస్ అయితే 100 కంపెనీలలో స్ప్రెడ్ అయ్యాయి. కొన్ని కంపెనీస్ అయితే భూ దిగవంతుల వరకు ఉన్నాయి. ఇప్పుడు స్ప్రైట్ బాటిల్ ఉంది. సో అది చూడండి, ఎక్కడో కోకో కోలా, పెప్సీ, స్ప్రైట్ ఎక్కడో ఫారెన్ కంట్రీలో పుట్టింది. ఇప్పుడు మారుమూల గ్రామంకి వెళ్ళినా కూడా ఆ స్ప్రైట్ బాటిల్ దొరకదా? చూసారా? ప్రతి ఒక్కరి చేతిలో ఉందా లేదా? తాగని మనిషి ఉన్నాడా లేదా? ఉండడు. సో అలా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇక ఆ కంపెనీస్ కి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ లేని కంట్రీ లేదు. ఏ మారుమూల గ్రామంకి వెళ్ళినా కూడా కోల్గేట్ పేస్ట్ ఉంటుంది. సో అలా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంటే వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించాడా లేదా? లిమిట్లెస్ గా ఆశీర్వదించాడా లేదా? ఎండ్లెస్ గా ఆశీర్వదించాడా లేదా? దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు థామస్ ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు. సో ఇప్పుడు ఏ చిన్న గ్రామానికి, పల్లెటూరుకి వెళ్ళినా ఏదో ఒక బల్బ్ అయితే ఉంటది, ఒక వెలుగు అయితే ఉంటది. సో దేవుడే అలా సృష్టించాడా లేదా? సో అలా మనం కూడా ఆశ కలిగి అడిగినప్పుడు, ఎప్పుడైనా నీ శక్తిని, సామర్థ్యాన్ని గుర్తు పెట్టుకోవద్దు, పక్కకు పెట్టేసేయాలి. నా శక్తి కాదు ప్రభువా, నా యుక్తి కాదు ప్రభువా, నా బలము కాదు ప్రభువా, నీ శక్తి నా మీద పనిచేయాలి, నీ బలము నా మీద పనిచేయాలి, నీ యుక్తి నా మీద పనిచేయాలి, నీ మిరాకిల్స్, నీ సైన్స్, నీ వండర్స్. జస్ట్ వి నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు గాడ్. ఐఎమ్ నథింగ్ మై గాడ్, వితౌట్ యూ ఐఎమ్ నథింగ్. మీరు ప్రొవైడ్ చేస్తేనే నాకు వస్తుంది, మీరు ఇస్తేనే నాకు వస్తుంది, మీరు చేస్తేనే నాకు వస్తుంది, మీరు చేయకపోతే నాకు రాదు. నా సామర్థ్యాన్ని నేను చూసుకోవట్లేదు ప్రభువా, నీ సామర్థ్యం చొప్పున నన్ను ఆశీర్వదించు, నీ శక్తి చొప్పున నన్ను ఆశీర్వదించు. ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది ఫైనాన్సెస్, ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అని అడగండి. ఏ విధంగా ద్వారం ఓపెన్ చేస్తాడో తెలియదు దేవుడు. నీ చేతుల్నే బిజినెస్ పెట్టించవచ్చు, నీ ద్వారానే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించవచ్చు, నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి అందులో హెచ్చించేలాగా చేయొచ్చు.
లేకపోతే నీకు ఇంకా అనేక విధాలుగా దేవుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని చేయొచ్చు. ఇప్పుడు అబ్రహాం ఈజ్ నాట్ ఎ గ్రాడ్యుయేట్, ఆయన ఏం మాస్టర్ డిగ్రీ చేయలేదు, ఆయన ఏమి పట్టా తీసుకోలేదు. యాకోబు, ఐజాకు, దే ఆర్ నాట్ మాస్టర్ డిగ్రీస్. యోబు, దే ఆర్ నాట్ మాస్టర్ డిగ్రీ, దే ఆల్ ఆర్ ఇల్లిటరేటర్స్. గుర్తు పెట్టుకోండి. ఆ సారపేతు నగరంలో పేద విధవరాలు ఇల్లిటరేటెడ్. ఏసైను వెంబడించిన 5,000 మంది ఇల్లిటరేటర్స్, వాళ్ళు చదువు లేని వాళ్ళు. వాళ్ళు ఏమి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA, MHR లేకపోతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కాదు. సో అర్థమవుతుందా అండి? శక్తి, దైవ శక్తి పనిచేసింది వాళ్ళ మీద. సో మనందరి మీద కూడా ఆ దైవ శక్తి పనిచేయాలి. అందుకే అడగాలి, అయ్యా నాలో ఉన్న పేదరికాన్ని తీసివే ప్రభువా, నాలో ఉన్న లేమితనాన్ని తీసివే ప్రభువా, సమృద్ధిగా ఆశీర్వదించు ప్రభువా అని అడగాలి. ఎందుకంటే పేదరికము అనేది అదొక దురాత్మ శక్తి లాంటిదే. సో ఎందుకంటే మనం ప్రాస్పరిటీ రాకుండా, మనము అభివృద్ధి చెందకుండా ఆపుతున్న అపవాది శక్తులు అవన్నీ కూడా. ఎందుకంటే దేవుడి యొక్క వాగ్దానం మనందరి మీద ఉందా లేదా? దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలా లేదా? అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనందరం అనుభవించాలా లేదా? అనుభవించాలి. సో సొలొమోన్ చూడండి, సో ఆయన దగ్గరికే ఏడాది ఏడాది బంగారము, ఐశ్వర్యము, వెండి, నాణేలు ఆయన దగ్గరికే వచ్చేది. సో గాడ్ అలా ఆజ్ఞాపించేవాడు. సో కాబట్టి సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, నీ మనసులో పెట్టుకో. సో ఎండ్లెస్ సప్లయర్, ఎక్కడ నీ తుది శ్వాస వరకు ఆయనే నీకు సప్లై చేస్తాడు, ఆయనే నీకు ప్రొవైడ్ చేస్తారు. అందుకే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ హ్యూమన్ బీయింగ్. మనుషుల మీద ఆధారపడ్డంత వరకు నువ్వు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు. ఆస్క్ గాడ్, లార్డ్ ఐ వాంట్ టు డూ ద బిజినెస్, లార్డ్ గివ్ మీ ద మోర్ ప్రాఫిట్స్ ఇన్ ద బిజినెస్, లార్డ్ ఐ వాంట్ టు గో ఫర్ ద జాబ్ ట్రయల్స్, గివ్ మీ ద గుడ్ జాబ్ మై లార్డ్. డబల్ పోర్షన్ ఆఫ్ జాబ్ ని దయచేయండి, ప్రమోషన్స్ ని దయచేయండి, అప్రిసియేషన్స్ ని దయచేయండి, అవార్డ్స్ ని, రివార్డ్స్ ని దయచేయండి, బిజినెస్ లో డబల్ ప్రాఫిట్స్ ని దయచేయండి. సో యూ షుడ్ డిజైర్ ఫర్ దట్, యూ షుడ్ డిజైర్ ఫర్ దట్. సో దేవుడే నీకు ఆ శక్తిని ఇస్తాడు, డైరెక్షన్స్ ఇస్తాడు, మీకే డైరెక్షన్స్ ఇస్తాడు. మీకు ఒక స్టోరీ చెప్తాను, మోటివేషన్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం. సో ఒక వ్యక్తి ఉండేవాడు ఫారెన్ కంట్రీలో. సో అతను ఒక గుండు సూది ఉంటుంది కదా, ఆ గుండు సూది ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. సో పనిచేసేవాడు ఆయన సండే రోజు చర్చికి వెళ్ళడం ఆయన ఆనవాయితీ, సండే రోజు చర్చికి వెళ్ళడం ఆయన ఆనవాయితీ. సో ఎప్పుడు కూడా ఆ ఒక గుండు పిన్నుని ఇక్కడ పెట్టుకునేవాడు, తన పాకెట్ కి పెట్టుకునేవాడు. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. పాకెట్ పెట్టుకునేవాడు. సో అతనికి సండే చర్చికి వెళ్ళడం ఆనవాయితీ. సో వాళ్ళు ఏం చేశారంటే సండే కూడా ఆ ఉద్యోగానికి రావాలని పిలుపునిచ్చారు వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ మేనేజర్స్. సో ఈయన చెప్పాడు, సండే ఐ మస్ట్ గో టు ది చర్చ్, నేను సండే తప్పకుండా నేను చర్చ్కి వెళ్ళాలి. సో లేదు, నువ్వు సండే రావాల్సిందే అని వాళ్ళ ఓనర్ వాళ్ళు అడిగారు. లేదండి, నేను సండే రాలేను, నా చర్చ్ పోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో నువ్వు సండే కనుక రాకపోతే నిన్ను ఉద్యోగంలో తీసేస్తాను అన్నారు. సో మీరు ఉద్యోగంలో తీసేసిన మంచిదే, నేను సండే మాత్రం చర్చ్కు వెళ్ళాలి, అది నా ఆనవాయితీ, అది నా దేవుణ్ణి గణపరచాలి, ఆయనను వర్షిప్ చేయాలి అని అన్నారు. సో అలా అయితే నువ్వు ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపో, మాకు సండే రోజు చాలా రిక్వైర్మెంట్ ఉంది, చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, మాకు చాలా పని చేసి పెట్టాలి అని అన్నప్పుడు మీరు ఎంత పని ఉండని, నేనైతే లేను అని అన్నారు. సో ఇంటికి వచ్చేసాడు, భార్యకు చెప్పాడు ఇలా ఉద్యోగం పోయింది అని. సో ఏమీ లేదు, వాళ్ళు పేదవాళ్ళు, ఆ ఉద్యోగము వస్తేనే, ఆ పని చేస్తేనే, ప్రతిరోజు కూలి పని చేస్తేనే అది వస్తుంది. సో అలా దేవుణ్ణి వైపు చూశాడు, అయ్యా నీ ఆదివారం నేను మిస్ కావద్దు చర్చకని, నేను ఉద్యోగాన్ని కూడా వదిలేశాను అని ప్రార్థించాడు. జవాబు రాలేదు, ప్రార్థించాడు, జవాబు రాలేదు. బంధువులు, స్నేహితులందరూ పిచ్చోడా, దేవుడి కోసము ఆ సండే రోజు చర్చ్ మానేస్తే నీకు ఉద్యోగం ఉండేది కదా అని అన్నారు. సో ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఒక గుండె పిన్ను ఏంటిది పెట్టుకునేవాడు. సో అలాగా పెట్టుకొని ఆయన ఒక రోజు ఉన్నప్పుడు ఒకసారి ఆ గుండు పిన్ను తన గుండెలో కూర్చుకపోయింది, గాయమైంది. సో అప్పుడు ఏమైందంటే, గాయమైనప్పుడు సో ఒకప్పుడు అసలే జాబు లేక బాధపడుతుంటే ఆ గుండు పిన్ను కూర్చుకొని, ఆ డబ్బులు లేక బాధపడుతుంటే ఆ గుండు పిన్ను కూర్చుకొని తనకు నొప్పి వేస్తున్నది. సో నొప్పి వేస్తున్నది. సో అప్పుడు ఒక ఐడియా వచ్చింది,
సో ఎందుకు నేను ఈ గుండు పిన్ను కుచ్చుకోకుండా సేఫ్టీ పిన్ను తయారు చేయొద్దు అని దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. సో దేవుడికి మొర పెట్టాడు, అయ్యా ఏంటి నా పరిస్థితి, నీకోసమే కదా నేను ఉద్యోగాన్ని మానేశాను, సండే రోజు వాళ్ళు చర్చికి రావద్దననే కదా నేను ఉద్యోగాన్ని మానేశాను, ఇప్పుడేమో ఆ గుండు పిన్నేమో నా గుండెకు గుచ్చుకొని రక్తం కారుతుంది, ఇటు ఉద్యోగం లేదు, ఇటు ఇదేమో కూర్చుకొని ఉంది అన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక ఐడియాని ఇచ్చాడు. ఏం ఐడియానంటే, ఇది సేఫ్టీ పిన్ తయారు చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు అర్థమైందా సేఫ్టీ పిన్ స్టోరీ ఎలా వచ్చిందో? ఆ సేఫ్టీ పిన్ స్టోరీ నమూనాను తయారు చేసుకున్నాడు, ఒక డ్రాయింగ్ తీసుకున్నాడు, ఒక మనిషికి అది కుచ్చుకోకుండా ఉండాలని సో తయారు చేసుకున్నాడు. సో ఒక పేపర్ మీద దాని డిజైన్ తయారు చేసేసి ఒక కంపెనీకి వెళ్తే కొన్ని $100, కొన్ని $1000 వాళ్ళకు ఆ ఐడియా ఇచ్చినందుకు ఆయనకు డబ్బులు ఇచ్చేశారు. వాళ్ళకి జీవితాంతం సరిపోయేంత డబ్బులు ఐడియా ఇచ్చినందుకు. ఎందుకంటే ఆ ఐడియా వల్ల వాళ్ళకు సేఫ్టీ పిన్నులు తయారు చేయడం జరిగింది. ఆ సేఫ్టీ పిన్నుల వల్ల వాళ్ళకు బాగా బిజినెస్లు వచ్చాయి. సో సో అలాగా దేవుడు ఐడియా ఇచ్చి వాళ్ళను పోషించాడు. చూసారా అండి? సో ఆస్క్ గాడ్ ఫర్ గివ్ ద విజ్డమ్ నాలెడ్జ్ టు హౌ టు గెట్ ద మనీ, హౌ టు గెట్ ద మనీ ఫ్రమ్ ద వెల్త్. ఇట్స్ ఎ వెల్త్ అండి, ఇదంతా కూడా గాడ్ సిస్టమ్, ఇది దేవుడి సిస్టమ్ లో ఉంది. ఇప్పుడు ఆయన చూడండి, ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? దేవుడే. దాన్ని నమూనా తయారు చేశాడు, సేఫ్టీ పిన్ నమూనా. అది వేసినందుకు కొన్ని $millions లో ఆయన సంపాదించుకోవడం జరిగింది. అర్థమవుతుందా? మనీ అనేది మనుషుల చేతిలో లేదు, గాడ్స్ చేతిలో ఉంది. మనీ క్రియేటెడ్ బై గాడ్, నాట్ హ్యూమన్. ఓకే, కరెన్సీ వేరైనా కూడా, ఆ ప్రింటింగ్ వేరైనా కూడా, ఆ వెల్త్ సిస్టమ్, ఆ ఫైనాన్సెస్ సిస్టమ్ గాడ్ దగ్గర ఉంది. సో ఆ సర్కిల్లోకి మనం వెళ్ళాలి. ఈ ఫెయిల్యూర్ అనే సర్కిల్లో నుంచి వెళ్ళి ఆ యొక్క సక్సెస్ అనే సర్కిల్లోకి వెళ్ళాలి. ఇది యూనివర్స్ నుంచి మనకు దేవుడు అందిస్తాడు సప్లయర్. సో అన్నాడు, ఎలా వచ్చింది? యేసయ్య 2 చేతులు పైకెత్తినప్పుడు ఎలా వచ్చింది అంత సప్లై? ఎలా వచ్చింది? సో ఆ సారాపేతు నగరంలో ఆ పేద విధవరాలికి అంత సప్లై ఎలా వచ్చింది? సో గాడ్ నోస్, ఓన్లీ గాడ్ నోస్. ఎందుకంటే ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. సో యువర్ ఫైనాన్సెస్ ఆల్సో అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్, నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎనీ హ్యూమన్. ఏ మనిషి చేతిలో కూడా నీ ఫైనాన్సెస్ లేదు. సో అందుకే నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆ ఫైనాన్సెస్ ని ఎలా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో అవన్నిటిని కూడా రిలీజ్ చేస్తాడు. దేవుడు రిలీజ్ చేస్తాడు. నీకు ఒక ఐడియా ఇచ్చి ఐడియా ద్వారా నీకు రావాల్సిన ఫైనాన్సెస్ ని రిలీజ్ చేయొచ్చు. సో లేకపోతే నీ ద్వారా ఒక జాబ్ పెట్టించావు, ఒక బిజినెస్ పెట్టించావు, దేవుడు నీకు ఒక ఫైనాన్సెస్ ని రిలీజ్ చేయొచ్చు. సో అందుకే వీ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ ఎనీమోర్ ఇన్ అవర్ లైఫ్. మనము మనీ విషయంలో ల్యాక్ లో ఉండొద్దు. వీ షెల్ నెవర్ స్ట్రగుల్ ఫర్ మనీ ఎనీమోర్ ఇన్ అవర్ లైఫ్. మనం మనీ గురించి స్ట్రగుల్ కావద్దు. వీ షెల్ నెవర్ థింక్ ఫర్ మనీ ఎనీమోర్ ఇన్ అవర్ లైఫ్. మనీ గురించి ఆలోచించదు. ఇట్ షుడ్ కమ్ టు అవర్స్. ఒక రివర్ వాటర్ లాగా మన దగ్గరికి రావాలి. సో మనీ విల్ ఫాలో అస్, వీ షుడ్ నాట్ ఫాలో ద మనీ. సో అలా కావాలంటే యూ నీడ్ టు ఆస్క్ గాడ్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్. అన్నాడు సప్లై వచ్చిందా లేదా యేసయ్య దగ్గరికి? సో అన్నాడు ఆ ప్రొవిజన్ ఆమె పేద విధవరాల దగ్గరికి వచ్చిందా లేదా? అన్నాడు అబ్రహాం దగ్గరికి ఆ ప్రొవిజన్ వచ్చిందా లేదా? సో మనీ వాళ్ళ దగ్గరకు వచ్చాయి, వాళ్ళు మనీ వెంబడించలేదు. ఐజాక్, ఇస్సాకు వాళ్ళ దగ్గరికే ఆశీర్వాదం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. సో ఏషావు వాళ్ళ దగ్గరికే ఆశీర్వాదం వచ్చింది. సో సొలొమోన్ ఆయన దగ్గరికే ఆశీర్వాదం. సో మనీ విల్ ఫాలో అస్, వీ షుడ్ నాట్ ఫాలో ద మనీ. అర్థమవుతుందా? సో వీ నీడ్ టు బ్రేక్ త్రూ. ఆ లెవెల్లో మనకు బ్రేక్ త్రూ రావాలి. అంటే ఆ లెవెల్లో మనము ఏంటిది ప్రేయర్ చేయాలి. ఎందుకంటే అమ్మా మనం ఇలా ల్యాక్ లో ఉండడం, పేదరికంలో ఉండడం దేవుడి చిత్తము కానే కాదు. సో ఇదేమో డబ్బు పిచ్చానో కాదు, లేకపోతే డబ్బాశ కాదు, ధనాపేక్ష కాదు. సో ఇట్స్ ఎ రైట్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ కోవినెంట్. ఇది ఒక ఆశీర్వాదం. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ చూడండి ఎలా ఆశీర్వదించబడ్డాయి. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, సో దుబాయ్. ఇప్పుడు చూడండి యేసయ్య నమ్ముకొని ఖతార్ కానీ లేకపోతే యేసయ్య నమ్ముకొని ఘనా, చాలా పేద దేశము, ఇప్పుడు అది కూడా ధన దేశంగా అవుతుంది దేవుని నమ్ముకున్న తర్వాత. యుగండా చాలా పెద్ద దేశము. సో అక్కడ జింబాంబే చాలా పెద్ద దేశము. సో అక్కడ కూడా వాళ్ళు జీసస్ బిలీవర్స్ పెరిగి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. సో
మనందరం కూడా ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదము దేవుడి యొక్క చిత్తము, శాపము దేవుడి యొక్క చిత్తము కాదు. ధనము ఐశ్వర్యంలో ఎదగడం దేవుడి యొక్క చిత్తము, పేదరికంలో లేమితనంలో ఉండడం దేవుడి చిత్తము కాదు. అది జరగాలంటే బ్రేక్ త్రూ రావాల్సిందే. బ్రేక్ త్రూ రావాల్సి అంటే నువ్వు ప్రేయర్ చేయాల్సిందే. నువ్వు ఏది అయితే ప్రేయర్ చేస్తావో అదే నీకు పని చేస్తుంది. అందుకే ఈ వర్డ్స్ ని మీరు స్పెసిఫిక్ గా పలకండి. మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ సప్లయర్, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్, మై గాడ్ గివ్స్ వితౌట్ లిమిట్. సో అలా మీరు నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఇలా ప్రొఫెసీ చేసుకుంటూ వెళ్ళండి, ప్రొనౌన్స్ చేసుకుంటూ వెళ్ళండి. మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ ఐ నీడ్, more than what I required, more than what I desire, more than what I pray, more than what I think, more than what I imagine. So my God will supply like that. My God will provide like that. So you need to pronounce like that. సో గాడ్ కెన్ ఓపెన్ ద డోర్స్ అకార్డింగ్ దట్. ఎందుకంటే వెల్త్ సిస్టము, ఫైనాన్సెస్ సిస్టము, మనీ సిస్టము ఇదంతా కూడా దేవుడి కంట్రోల్లో ఉంది, మనిషి కంట్రోల్లో లేదు. నువ్వు అడిగినప్పుడు గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది ఫైనాన్సెస్, ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది ప్రాస్పారిటీ. సో అందుకే ఎఫెసీలకు రాసిన 3వ అధ్యాయము 20వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, ఎవరి శక్తి? దేవుడి యొక్క శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికైనా అత్యధికముగా చేయగలిగే శక్తి గల దేవునికి ఉంది. సో యూ నీడ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిస్. వి ఆల్ షుడ్ క్లెయిమ్ దిస్ ప్రామిస్. అయ్యా, యూ సెడ్ ఎఫెసియన్స్ 3rd chapter 20 verse లో, ఎఫెసియన్ 3rd chapter 20 verse లో మీరు చెప్పారు తండ్రి, అయ్యా మీ శక్తి చొప్పున అడుగు వాటన్నిటికైనా, ఊహించిన వాటన్నిటికైనా అత్యధికంగా చేయగలిగే శక్తి నీకుంది నాయన. లార్డ్, నీ శక్తి చేత నన్ను ఆశీర్వదించండి, నీ బలము చేత నన్ను ఆశీర్వదించండి, నీ కృప చేత నన్ను ఆశీర్వదించండి. లార్డ్ జీసస్, మేక్ మీ మిలీనియర్ ఇన్ దిస్ కంట్రీ. నాకు ఆ విధంగా ద్వారాలను పెంచే నైనా. నువ్వు ఎంత ఆశతో అడుగుతావో దేవుడు అంతగా ఆశతో ద్వారాలను పెంచేస్తాడు. సో నీ లోపల ఆశ లేనంత వరకు, నీ లోపల ఆకలి లేనంత వరకు, ఏ విషయంలో అయినా కూడా గుర్తుపెట్టుకోండి, అది జరగదు. నిన్నే చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడి దగ్గర ఎప్పుడు అడిగినా కూడా ఎక్స్పెక్ట్ మిరాకిల్స్, ఎక్స్పెక్ట్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్. షో యువర్ డిజైర్, షో యువర్ డిజైర్, షో యువర్ హంగ్రీ, షో యువర్ థర్స్టీ. నీ యొక్క ఆకలిని, నీ యొక్క దాహాన్ని, నీ యొక్క ఇంట్రెస్ట్ ని చూపించండి దేవుడి దగ్గర. ఎందుకు? మనకు ఆ వెళ్తుంటే మనం ఇంకా కొన్ని సంఘాలకు మనీ పంపించవచ్చు, కొన్ని అనాథ శరణాలకు, వృద్ధాశ్రమాలను మనం చూసుకోవచ్చు. ఇంకా మనము తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా 10 మందికి పంచవచ్చు. అది నిజమైన ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడైతే ఇచ్చే పొజిషన్ లో మారుతావో అప్పుడే నువ్వు నిజమైన బ్లెస్సింగ్ లాగా ఉన్నట్టు, నిజమైన ఆశీర్వాదంలో ఉన్నట్టు. సో అందుకే వి నీడ్ టు ఆల్వేస్ థింక్ లైక్ ఎ గివర్. నువ్వు గివర్ లాగా ఉండాలంటే ఫస్ట్ నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు నన్ను ఒకరు వచ్చి 10 రూపాయలు అడిగారు అనుకోండి, నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంటేనే ఒక 10 రూపీస్ ఇవ్వగలుగుతాను. సో అలాగే నీ దగ్గర ఉన్న వెల్త్లో కొంత దేవుడికి ఖర్చు పెట్టాలి, కొంత పేదవాళ్ళకు ఖర్చు పెట్టాలి. అంటే నీ దగ్గర ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ ఉండాలి. ఎప్పుడైనా మన బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా కూడా ఓవర్ఫ్లో ఉండాలండి, ఓవర్ఫ్లో ఉండాలి. ఒక వర్షాలు వచ్చినప్పుడు వరద ఎలా వస్తుంది, నీటి వరద, అలాగే ఓవర్ఫ్లో ఉండాలి. లాక్ లోకి వెళ్ళకుండా, షార్టేజ్ లోకి వెళ్ళకుండా, లిమిటేషన్ వెళ్ళకుండా చూసుకోవాలి. అంటే అది ప్రేయర్ వల్ల మాత్రమే సాధ్యం. చాలా మంది మైండ్ సెట్లు కుదించబడ్డాయి. నాకు ఇది సరిపోతుంది, నాకు ఇంత చాలు, బట్టకు పొట్టకు వెళ్తే చాలు, ఈ రూమ్ రెంట్ కట్టుకోవడానికి వెళ్తే చాలు. దట్స్ ఓకే. గాడ్ విల్ నెవర్ ఫోర్స్ యూ. God will never force you. No, I want to bless more and more. I want to make more money. So God will bless you accordingly. సో ఇప్పుడు చూడండి, కొన్ని బ్రాంచెస్ ఎలా పడుతున్నాయో, కొన్ని కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయి, బ్రాంచెస్ మీద బ్రాంచెస్ మల్టిప్లై అవుతున్నాయి 1 year అయ్యేంత వరకు. సో చాలా బ్రాంచెస్, ఇప్పుడు కళ్ళద్దాలు, సో చాలా బ్రాంచెస్ ఉంటాయి, వాచ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి, ల్యాప్టాప్స్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో మల్టిప్లై. అందుకే ఆస్క్ గాడ్ ఆల్వేస్, మల్టిప్లై మై సాలరీ మై లార్డ్, మల్టిప్లై మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మల్టిప్లై, ఇంక్రీజ్. ఈ వర్డ్స్ అన్ని రిలీజ్ చేయాలండి. లార్డ్ ఇంక్రీజ్ మై సాలరీ, మల్టిప్లై మై సాలరీ, డబల్ మై సాలరీ. లార్డ్ ఇంక్రీజ్ మై ఫైనాన్సెస్, డబల్ మై ఫైనాన్సెస్ అని ఇలా ప్రొనౌన్స్ చేయాలి. ఊకే మీరు అడుగుతూ ఉండాలి దేవుణ్ణి. అడుగు వాటన్నింటికను, ఊహించిన వాటన్నింటికను అత్యధికంగా చేయగల శక్తి దేవుడికి ఉంది.
అంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నేను ఎక్కువైతే ఇస్తానని అంటున్నాడు కదా, తక్కువైతే ఇస్తానైతే వాక్యం చెప్పట్లేదు కదా. సో అంటే నీ దేవుడికి తక్కువగా ఇచ్చే శక్తి ఉందా, ఎక్కువగా ఇచ్చే శక్తి ఉందా? సో ఎక్కువగా ఇచ్చే శక్తి ఉంది. అంటే నిన్ను తక్కువలో ఉంచాలని దేవుడి చిత్తం ఉందా, ఎక్కువగా ఉంచాలని దేవుడి చిత్తం ఉందా? ఎక్కువలో ఉంచాలని దేవుడి చిత్తం ఉంది. అందుకే సో నాకు ఎనఫ్ బ్రదర్, ఐఎమ్ ఎనఫ్, ఐఎమ్ సాటిస్ఫైడ్ వాట్ ఐ హ్యావ్ అంటే దట్స్ ఓకే. గాడ్ విల్ నెవర్ ఫోర్స్ యూ. బట్ దేవుడు కూడా ఎవరిని ఆశీర్వదిస్తాడు? డిజైర్ ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అన్నాడు అబ్రహాంకి ఒకటే డిజైర్, అయ్యా నాకు ఇది కావాలి, నాకు పిల్లోడు కావాలి, పిల్లోడు కావాలి, పిల్లోడు కావాలి, ఒక పుత్రుడు కావాలి, ఒక కుమారుడు కావాలి. సో ఆ విషయంలో దేవుడు ఓవర్ఫ్లో చేశాడా లేదా? ఎస్, గాడ్ డిడ్ ఓవర్ఫ్లో ఇన్ దట్ ఏరియా. సో ఈ రోజు నీకు ఏదైతే ల్యాక్ లో ఉందో దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు అదే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో అందుకే యు నీడ్ టు హ్యావ్ విజ్డమ్ టు ఆస్క్ గాడ్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు, మనం అందరం కూడా ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే మన శక్తిని మన సామర్థ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాము, కానీ దైవ శక్తిని దైవ సామర్థ్యాన్ని గుర్తు చేసుకోవట్లేదు. అది మనందరిలో ఉన్న ప్రాబ్లం. ఇక నా జీవితం ఇంతేనేమో, ఇక నా జీవితాంతం ఇలాగే కష్టాలు పడాలేమో, నా జీవితాంతం ఇలాగే బాధలు పడాలేమో అని నీ సామర్థ్యాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క బలాన్ని గుర్తు చేసుకుంటున్నావు, కానీ నీ యొక్క దరిద్రాన్ని, పేదరికాన్ని గుర్తు చేసుకుంటున్నావు, నీ బ్యాడ్ టైం ని గుర్తు చేసుకుంటున్నావు. కానీ నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఏ ద్వారమైనా ఓపెన్ చేయగలుగుతాడు, ఎలాగైనా కూడా అద్భుతం చేస్తాడని ఆయన శక్తిని, ఆయనను నువ్వు గణపరచట్లేదు, ఆయనను నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. అందుకే వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్, బిలీవ్ ఇట్ దట్ యూ షుడ్ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద గాడ్. నువ్వు అనుకున్నది కాదు, దేవుడు చేయగలుగుతాడు, గుర్తు పెట్టుకోండి. సో నాకైతే ఇగో ఈ సేవ చేయడం నా వల్ల అయితే కాదు, దేవుడి శక్తి ఉంది కాబట్టి నేను సేవ చేయగలుగుతున్నా. సో మనకందరికి కూడా ప్రాస్పారిటీ పొందుకోవడం మన వల్ల అయితే కాదు, దేవుడి శక్తి ఉన్నప్పుడే మనకు ఆ ప్రాస్పారిటీ. అందుకే నువ్వు దేవుడిని గుర్తు పెట్టుకో, దేవుని మీద నువ్వు ఆనుకో, దేవుడి మీద ఆధారం పెట్టుకో. అయ్యా నువ్వే ఉన్నావు నాకు ఆశీర్వదించడానికి నాకు వేరే ఆధారం లేదు. ఎందుకంటే ఫైనాన్సెస్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మనందరి ఫైనాన్సెస్ దేవుడి కంట్రోల్లో ఉంది, మనందరి ప్రాస్పారిటీ దేవుడి కంట్రోల్లో ఉంది. రిలీజ్ చేయమని అడిగినప్పుడు దేవుడు కూడా ఓవర్ నైట్ లో ఎవరిని బ్లెస్ చేయడు, కొద్ది కొద్దిగా ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, నిన్ను మల్టిప్లై చేస్తాడు, నీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని పెంచుతాడు. నీకే కాకుండా నీ పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఆయన గణపరుచుకుంటాడు. సో దిస్ ఈస్ ద సిస్టమ్, వెల్త్ ఈస్ ద సిస్టమ్, ప్రాస్పారిటీ ఇస్ ద సిస్టమ్, ఫైనాన్సెస్ ఇస్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ అంతా కూడా దేవుడి కంట్రోల్లో ఉంది. యూనివర్స్ అంటారు. అందుకే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 పక్కల ద్వారాల్లో ఓపెన్ చేయమని అడగండి. అయ్యా మీరు ఎలా పోషిస్తారో నాకు తెలియదు, ద్వారాల్లో ఓపెన్ చేయలేనా అంటాడు. అన్నాడు శిష్యుడు వల వేశాడు, కూర్చున్నాడు, ఒక్క చేప కూడా దొరుకుతలేదు. ఆయన సామర్థ్యాన్ని చూశాడు. ఏసయ్య అన్నాడు మళ్ళీ వేస్తురా అన్నాడు. ఎందుకు ఏసయ్య టైం వేస్ట్, రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా వలలు వేశాను, ఒక్క చేప దొరకలేదు. అందులో చేపలు ఉంటాయి కదా దొరకడానికి. నేను చెప్తున్నా కదా ఏసయ్య నువ్వు వచ్చి ఆ వలయే అన్నాడు, శిష్యునితోటి వల వేసేయి అన్నాడు. వేస్తే పికిలిపోయాయి, ఆ వలలు పికిలిపోయేంత చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు. అక్కడ ఒక్క దోణిలో ఒక్క చేప పడడం కష్టం, 2 దోణెలు నిండిపోయాయి చేపలు. అవి ఎక్కడ వచ్చాయి? గాడ్ అప్పటికప్పుడు క్రియేట్ చేశాడు. గుర్తు పెట్టుకోండి, అక్కడ చేపలేవు. రాత్రంతా వీళ్ళు తిరిగారు, రాత్రంతా వలలేశారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. సో వాళ్ళ శక్తిని చూసి కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు, పొందుకోలేరు. కానీ ఏసయ్య శక్తిని చూపించాడు. అప్పటికప్పుడు క్రియేట్ చేయబడ్డాయి ఆ చేపలు, ఆ సముద్రంలో చేపలు అప్పటికప్పుడు క్రియేట్ చేయబడ్డాయి. సో వాళ్ళు రెండు దోణెల నిండా నింపబడ్డాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? సో గాడ్ క్రియేటెడ్ దట్ అన్నాడు. అందరి ముందే 5 చేపలు, రెండు రొట్టె ముక్కలు, 5 చేపలు అప్పటికప్పుడే సప్లై వచ్చేసింది. సో చూసారా, డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ గాడ్స్ ఎబిలిటీ.
దేవుడి యొక్క ఎబిలిటీని గుర్తు చేసుకోండి. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు డిసైడ్ అయితే ఎలాగైనా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు మనీ వస్తాయి. నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీకు ఫైనాన్సెస్ వస్తుంది. నువ్వు చిన్న బిజినెస్ చేసుకున్నా కూడా ఆ బిజినెస్ లో అత్యధికమైన ప్రాఫిట్స్ వస్తాయి. నువ్వు జాబ్కి వెళ్ళినా కూడా వర్క్ తక్కువగా ఉంటుంది, నీకు శాలరీ ఎక్కువగా వస్తుంది. సో అర్థమవుతుందా? సో గాడ్ కంట్రోల్లో ఉన్నది. ఎవ్రీథింగ్ గాడ్స్ కంట్రోల్లో ఉంది. నీ కంట్రోల్లో లేదు, నీ శక్తిలో లేదు, నీ సామర్థ్యం లేదు, నా శక్తిలో లేదు, నా సామర్థ్యం లేదు. సో ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. అందుకే మ్యాన్ ఆఫ్ గాడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ గురించి ప్రేయర్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చిందంటే సో మనకు ద్వారాలు కూడా అలాగే ఓపెన్ అవుతాయి. సో నువ్వు కూడా చేసుకోవాలి ఫైనాన్సెస్ విషయంలో బ్రేక్ త్రూ. అర్థమవుతుందా అండి? నీ సామర్థ్యము. ఇక ఆనాడు శిష్యులు అలసిపోయారు. సో వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, వాళ్ళ సామర్థ్యాన్ని చూసుకున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద జాలర్లు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అని కాదు, చిన్నప్పటి నుంచి అదే వృత్తి, వాళ్ళకు పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు. సో వాళ్ళకు మంచి టెక్నికల్ గా వాళ్ళకు స్ట్రాంగ్, అందులో చాలా కెపాబిలిటీ ఉన్న వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళు, అయినా కూడా ఒక్క చాప పట్టలేకపోయారు. ఎందుకంటే దే బిలీవ్ దేర్ ఎబిలిటీ. సో ఏసయ్య వచ్చిన తర్వాత ఏసయ్య ఎబిలిటీని నమ్మారు. సో ఏసయ్య అన్నాడు, ఇప్పుడు మీరు వేయండి మీకు చేపలు దొరుకుతాయి అన్నారు. ప్రభువా, రాత్రంతా వెతికామే, ఒక్క చేప దొరకలేదు, ఇప్పుడు ఎలా దొరుకుతాయి అన్నాడు ఏసయ్య. నౌ డూ ఇట్ నౌ. సో అందుకే దేవుడు కూడా మీ అందరికీ చెప్తున్నాడు, ఈ రోజు వరకు మీరందరూ, మీరు అందరము కూడా కష్టపడ్డాము, ప్రయాసపడ్డాము, కానీ ఫలితము లేదు. అదే ఏంటిది, చినిగిన సంచిలో డబ్బులు వేసినట్టుగా అది కాలిపోతుండొచ్చు. కానీ టుడే ఏసయ్య అంటున్నాడు, డూ ఇట్ ఫ్రమ్ బిగినింగ్ టుడే. ఈరోజు మళ్ళీ వేయమంటున్నాడు, మళ్ళీ మీ వలలను వేయమంటున్నాడు, మళ్ళీ మీ వలలను వేసి ఆ విస్తారమైన పంటను తీసుకోమంటున్నాడు. సో అర్థమవుతుందా? సో అలా ఆజ్ఞాపిస్తాడు. ఆనాడు యాకోబు ఒక పంట వేస్తే నూరింతల పంట వచ్చిందట. అంటే నో ఫెయిల్యూర్స్, నో రిజెక్షన్స్. సో 20 సంవత్సరాలు, నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి బిల్ గేట్స్ అత్యధికమైన ధనవంతుడు, ఆయన అలాగే స్థిరంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఆయన అలాగే స్టాండర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ నెవర్ ల్యాక్ ఫర్ మనీ. ఆయన దగ్గర మనీ కొదువ లేదు. సో అత్యధికమైన ధనవంతుడిగా ఇంకా స్థిరపడ్డాడు. సో అబ్రహాము అత్యధికమైన ధనవంతుడిగా స్థిర, బికాస్ ఇట్స్ నాట్ దేర్ కెపాబిలిటీ, గాడ్ గివెన్ ద ఐడియా. నౌ అమెజాన్ కంపెనీ, దే స్టార్టెడ్ విత్ 5 people ఇన్ ఏ స్మాల్ రూమ్. నేను కూర్చున్న రూమ్ అంత చిన్నది, 5 people తో స్టార్ట్ చేశారు వాళ్ళు. సో నౌ దే మల్టిప్లై టు 100 countries. 100 countries లో స్ప్రెడ్ అయిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ బ్లెస్సింగ్. సో అలా ఉంటుందమ్మా గాడ్ బ్లెస్సింగ్. సో గాడ్ ఏమంటున్నాడు ఈ రోజు మీ అందరికి, డూ ఇట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, ఆస్క్ గాడ్ ఫర్ ఐడియా, వాట్ యు వాంట్ మీ టు డూ టు గెట్ ద వెల్త్. సో అప్పుడు దేవుడు చేస్తాడు, వలలు వేయమంటాడు. సో మీరు బిజినెస్ చేయమని ఐడియా ఇస్తాడు. సో భాగ్యం సంపాదించుకున్న వాడికి ఆ అవకాశం కల్పించేవాడు దేవుడే, ఆ దేవుడే. సో అందుకే మనము పవర్లెస్ క్రిస్టియన్ గా లేకపోతే పూర్ క్రిస్టియన్ గా ఉండకూడదు. ఇవన్నీ కూడా దేవుడి చిత్తం కాదు. సంఘం అంతా కూడా ఈ చీకట్లోకి, ఇప్పుడు సంఘాలు నడవాలంటే ఫైనాన్సెస్ కావాలి. నిజంగా ఫైనాన్సెస్ లేక చాలా సంఘాలు పడిపోతున్నాయి, చాలా సంఘాలు కూలిపోతున్నాయి, చాలా సంఘాలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఆ సంఘానికి వచ్చే వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, వాళ్ళు ఇవ్వలేరు ఆఫరింగ్స్. దానివల్ల ఆ యొక్క సంఘాలు కూలిపోతున్నాయి. సో అదే ప్రాస్పరిటీ ఉన్నది అనుకోండి, ఆ సంఘము 10 బ్రాంచులు కావాలి. ఇప్పుడు ఒక హాస్పిటల్ కడితే నెక్స్ట్ ఇయర్ కి ఆ హాస్పిటల్ 2-3 బ్రాంచ్లు అవుతున్నాయి. ఒక స్కూల్ పెడితే నెక్స్ట్ ఇయర్ కి 2-3 స్కూళ్ళు అవుతున్నాయి. కానీ ఒక సంఘము పెడితే 20-30 సంవత్సరాలైనా ఆ సంఘము అలాగే కుంటిలాగా నడుస్తుంది, మల్టిప్లై కావట్లేదు, ఉన్న సంఘమే నడవట్లేదు. చూసారా ఎక్కడ అపవాది కొడుతున్నాడు? వెల్త్ మీద కొడతాడు ఎప్పుడైనా కూడా, ఫైనాన్సెస్ మీద. ఆనాడు యోబుకి పరీక్ష వచ్చినప్పుడు ఫస్ట్ ఫైనాన్సెస్ మీదనే దెబ్బ పడింది, ఆస్తుల మీదనే దెబ్బ పడింది. ఎందుకంటే ఫైనాన్సెస్ మీద మనకు ఎఫెక్ట్ పడ్డదంటే మైండ్ పనిచేయదు, ఏం చేయాలో అర్థం కాదు. సో ఎక్కువగా కూడా అపవాది పేదరికంలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. సో వి నీడ్ టు గెట్ దట్ బ్రేక్ త్రూ. ఆ బ్రేక్ త్రూ మనం పొందుకోవాలి. అందుకే డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ గాడ్స్ ఎబిలిటీని మీరు బిలీవ్ చేసుకోండి.
ఇది నీ శక్తి అయితే కాదు. నిజంగా మనం ధనవంతులం కావాలంటే మన శక్తి కాదు, దైవ శక్తి. ఆనాడు ఆ యొక్క అబ్రహాము ధనవంతుడయ్యాడు అంటే అది దేవుడు ఆజ్ఞాపించాడు. యోబు ధనవంతుడయ్యాడు అంటే దేవుడు ఆజ్ఞాపించాడు. సో ఈరోజు నువ్వు నేను ధనవంతుడం కావాలంటే దేవుడే ఆజ్ఞాపించాడు. సో ఇప్పటి వరకు మీ శక్తి లేదు కాబట్టి అయ్యయ్య నా జీవితం ఇంతే కావచ్చు అనుకున్నారు. కానీ ఒక సర్వశక్తి గల దేవుడు నీ వెనకాల ఉన్నాడు. ఆయనను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడని నమ్మలేకపోయావు. లిమిట్ చేసావు దేవుణ్ణి. నీ అవసరాలను బట్టి లిమిట్ చేసావు. సో ఆస్క్ గాడ్ ఫర్ ఎండ్లెస్ ప్రొవిజన్. ఆయన ఎలా ఓపెన్ చేస్తాడో ఆయన చిత్తం. ఏ విధంగా ఓపెన్ చేస్తాడో ఆయన చిత్తం. ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఆయన చిత్తం. ఎలాగ ఆశీర్వదిస్తాడో ఆయన చిత్తం. ఎందుకంటే భూమి సృష్టించింది ఆయనే. ఈ భూమి మీద నీకు కొన్ని ల్యాండ్స్ ఇస్తాడు దేవుడు. అగ్రికల్చర్ ల్యాండ్, ఇల్లు కట్టుకోవడానికి ఒక ల్యాండ్ ఇస్తాడు. సో ఫైనాన్సెస్ సృష్టించి అన్ని ఆయన కంట్రోల్. భూమి ఆయన కంట్రోల్ ఉంది. అయ్యా నేను కొనుక్కోవడానికి నాకు ల్యాండ్స్ కావాలి, కట్టుకోవడానికి నాకు ఇల్లు కావాలి, అయ్యా నాకు చేతి నిండా సమృద్ధిగా ఆశీర్వాదం ఉండాలి, ఏది వచ్చినా నాకు గర్వం రాకుండా చూసుకుంటా ప్రభువా. మీరు ఎంత ఆశీర్వదించిన నిన్నే ఆరాధిస్తా, నిన్నే స్తుతిస్తా, నిన్నే ప్రేమిస్తా, నిన్నే పూజిస్తా, నీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా అని అలా దేవుడికి డిక్లరేషన్ ఇవ్వాలి. గర్వం రాకుండా చూసుకుంటా ప్రభువా అని దేవుడికి డిక్లరేషన్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ వాట్ యు నీడ్ టు వర్క్ ఆన్ ఇన్ దిస్ ఏరియా. దిస్ ఈస్ యువర్ ప్రాస్పరిటీ. మీరే వర్కౌట్ చేయాలి. నేనైతే కంటెంట్ ఇచ్చాను మీకు. సో మీరు దాన్ని డే టు డే ప్రేయర్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేవుడు అందరినీ కూడా బ్లెస్ చేస్తాడు. ఈవెన్ ఐ నీడ్ మోర్ ఫైనాన్సెస్ టు రన్ మై మినిస్ట్రీ. ఎప్పుడో ఎస్టాబ్లిష్ కావాల్సి ఉండే మినిస్ట్రీ, బట్ ల్యాక్ ఆఫ్ మనీ, ల్యాక్ ఆఫ్ ఫైనాన్సెస్, ఇట్ కుడెంట్ స్టార్ట్ యాక్చువల్లీ స్టార్ట్ కాలేకపోయింది. సో ఎవ్రీబడి నీడ్స్ ఫైనాన్సెస్ ఫర్ డూ ద గాడ్స్ వర్క్ ఆల్సో. ఇప్పుడు దేవుడు పని చేయాలన్నా కూడా ఫైనాన్సెస్. ఇప్పుడు నేను మందిరాన్ని పెట్టి చాలా మందిని పిలవాలన్నా ఫైనాన్సెస్, చైర్స్, ఏసీ. దేవుడి పనికి కూడా మనకు ఫైనాన్స్ కావాలి. ఇదేదో డబ్బు పిచ్చి అని కాదు, ఇట్స్ ఎ నీడ్. సో ఎంతగా ఫైనాన్స్ ఉంటే అంతగా సంఘాలను కూడా అభివృద్ధి చెందొచ్చు, అన్ని బ్రాంచులు పెట్టచ్చు, అనేక మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, అనేక మందికి ఇంకా ఉచితంగా వైద్యము, ఉచితంగా విద్య అందించవచ్చు. సో ఎన్నో కార్యాలు చేయొచ్చు విత్ ద వెల్త్ తోటి ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నజరేయుడైన యేసయ్య, ఇప్పటి వరకు మా సామర్థ్యాన్ని, మా శక్తిని చూసుకున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, ఆనాడు 5 రొట్టె ముక్కలు 2 చేపలు ఇచ్చినప్పుడు మీరు ఎలా మల్టిప్లై చేశారో మాకు తెలియదు నాయన. అది అందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఆశీర్వదించబడ్డారు. అలాగే ఆ సారాపేతు నగరంలో ఆ పేద విధురాలికి ఆ లాస్ట్ మీల్ని కాస్త తీసివేసి తన జీవితాంతము అయ్యా తొట్టిలో పిండి పోకుండా, తక్కువ కాకుండా, ఆ బుడ్డిలో నూనె తక్కువ కాకుండా ఎండ్లెస్ గా సప్లై చేశారు. అది ఎలా చేశారో మాకు తెలియదు నాయన. అయ్యా ప్రభువా, సొలొమోన్ దగ్గరికి దేశాల నుంచి, రాజ్యాల నుంచి ప్రతి ఏడాది ధనము, ఐశ్వర్యము వచ్చేది. అది ఎలా చేశారో మాకు తెలియదు ప్రభువా. అబ్రహాముకు విస్తారంగా ఆశీర్వదించారు. అలాగే ఆనాడు మీ శిష్యులు ఆ చేపలను రాత్రంతా కూడా ప్రయాసపడి పట్టారు, కానీ ఒక్క చేప దొరకలేదు. కానీ మీరు జోక్యం చేసుకున్నప్పుడు అక్కడ ఎండ్లెస్ సప్లై వచ్చింది, ఎండ్లెస్ ప్రొవిజన్. 2 వలలు పిక్కిలే అంతగా చేపలు విస్తారంగా పడ్డాయి. అక్కడ మీరు ఎలా సృష్టించారో మాకు తెలియదు నాయన. లార్డ్, వి వాంట్ దట్ వెల్త్ మై లార్డ్. మా అందరికి కూడా అలాంటి వెల్త్ ని దయచేయన. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది విన్నారో అంతమందికి అలాంటి వెల్త్ ని దయచేయన. ఇప్పటి వరకు మా శక్తిని, మా సామర్థ్యాన్ని, మా జ్ఞానాన్ని, మా ఎడ్యుకేషన్ ని, మా క్వాలిఫికేషన్ ని గుర్తు చేసుకున్నాము, కానీ మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మేము గుర్తు చేసుకోలేకపోయామయ్యా. బట్ ఈ రోజు యు ఓపెన్ అవర్ ఇయర్స్, ఐస్ మై లార్డ్, ఐస్ అండ్ ఇయర్స్ మై లార్డ్. ఈరోజు మా కన్నులను, మా చెవులను తెరిచి ఎలా సప్లై చేస్తారో మాకు చూపించినందుకు వందనాలు లార్డ్. ఫైనాన్సెస్ ఆర్ దేర్ అండర్ యువర్ కంట్రోల్. అయ్యా ప్రభు, మీ చేతిలో ఫైనాన్సెస్ ఉంది, మా ప్రాస్పారిటీ ఉంది, మా వెల్త్ ఉంది. ఆ సిస్టమ్ లోకి మమ్మల్ని తీసుకెళ్ళినైనా, ఈ రిజెక్షన్ అనే సిస్టమ్ నుంచి, ఈ ఫెయిల్యూర్ అనే సిస్టమ్ నుంచి, ఈ ల్యాక్ అనే సిస్టమ్ నుంచి, ఈ పవర్టీ అనే సిస్టమ్ నుంచి బ్రేక్ అవును కాక, బ్రేక్ అయ్యి మమ్మల్ని అందరినీ కూడా ప్రాస్పరిటీ అనే సిస్టమ్ లోకి, లేకపోతే మనీ, వెల్త్, ఫైనాన్సెస్ అనే సిస్టమ్ లోకి, సక్సెస్, విక్టరీ అనే సిస్టమ్ లోకి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. God bless you. ఆమేన్.